నువ్వు గనక జాబ్స్ కోసం చూస్తుంటే ఈ వీడియో ఒక జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే చూడు. మనకి పేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైతే ఇంటర్వ్యూస్ వచ్చాయో సో జస్ట్ మీరు ఒక కామెంట్ చేయండి, ఐ గాట్ అ ఇంటర్వ్యూ ఫ్రమ్ దిస్ పేజ్ అని. అండ్ ఈ రోజు 28th ఫిబ్రవరి సాటర్డే కూడా సో చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్ళారు మన నుంచి, డెవాప్స్ కానీ C++ కానీ ఎంబెడెడ్ మీద కానీ. సో వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అని అంటే. సో మన పేజ్ నుంచి ఇంటర్వ్యూ మీకు వచ్చిందంటే ఒక్కసారి కామెంట్ చేయండి. సో నేను నవీన్ టాలెంట్ హబ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక 2 months బ్యాక్ క్రియేట్ చేశాను. బికాస్ హూఎవర్ హ్యావింగ్ అ స్కిల్స్ అంటే వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి బట్ ఆపర్చునిటీ ఎక్కడున్నాయి అని తెలియదు అంతే. సో వాళ్ళ కోసం నేను ఒక ఫ్రీగా డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఎక్కడ అప్లై చేయకుండా కంపెనీ హెచ్ఆర్స్తో మాట్లాడుకొని మీ ప్రొఫైల్స్ కంపెనీకి పంపించి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక 700 మెంబర్స్ అలా, రఫ్లీ 700 మెంబర్స్ అలా అయ్యాయి. సో అన్నీ నేను బయటికి చూపించలేను బికాస్ కొంచెం ప్రైవసీ ఉంటుంది కంపెనీ డీటెయిల్స్ కాబట్టి అన్నీ బయటికి చూపించలేదు. సో దిస్ టైమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో వైరీడ్ అబౌట్ ఫాలోవర్స్. సో హ్యాపీ ఎందుకంటే సో ఏ థీమ్తో అయితే నేను స్టార్ట్ చేశానో ఈ పేజ్ సో అది బాగా వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ రోజే నాకు 3 members నుంచి కాల్స్ వచ్చాయి హెచ్ఆర్స్ నుంచి. సో ఇలా పైథాన్ ఓపెనింగ్స్ ఉన్నాయి, మీ ఫాలోవర్లు మంచి వాళ్ళు ఉంటే నాకు పంపించండి అని చెప్పారు. ఐ వాజ్ చాలా హ్యాపీనెస్ వచ్చింది నాకు. సో నాకు ఒక 10K నుంచి 20Kకి, 20K నుంచి 30Kకి, 30K నుంచి ఇప్పుడు 40K ఫాలోవర్స్ వచ్చినా రాని హ్యాపీనెస్ ఒక హెచ్ఆర్ కాల్ చేసి సో మీరు చేస్తున్నది చాలా బాగుంది, సో నా దగ్గర ఇలా ఓపెనింగ్స్ ఉన్నాయి, మీ ఫాలోవర్స్లో నుంచి నాకు మంచి క్యాండిడేట్ని పిక్ చేసి ఇవ్వండి, బల్క్గా ఇవ్వకండి అని చెప్పేసింది. ఓకే, సో ఎక్కువ మంది వద్దు అన్నందుకు చిన్న బాధ, ఎందుకంటే మీకు ఎక్కువ మంది ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటుందని. సో నేను వరి అవుతుంది ఎందుకు అని అంటే సో నాకు ఇనిషియల్గా ఒక 1000 followers 2000 followers ఎంతమంది ఉండేవాళ్ళు. సో అప్పుడు నేను బల్క్గా క్యాండిడేట్స్ని స్కిల్స్ వైజ్గా చూసుకొని ఇచ్చేవాడిని. ఇప్పుడు నాకు 40K ఫాలోవర్స్ ఉండటం వల్ల సో డైలీ ఐఎమ్ గెటింగ్ 3000 మెసేజెస్ పర్ డే. సో అందువల్ల మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ. అండ్ మోర్ ఓవర్ ఎవరిని పిక్ చేసుకోవాలి, ఎవరు ఫీల్ అవుతున్నారు, ఎవరిని తీసుకోవాలి అని అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. సో దీనివల్ల నేను చాలా కొంచెం ఎవరిని తీసుకోవాలి అనే కాన్సెప్టే నాకు అర్థం కావట్లేదు. సో వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదని, వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇవ్వలేదని పెట్టాను. సో అందుకనే నేను మాక్ బేస్డ్ ఇంటర్వ్యూస్, సో మీరు నాకు మాక్ ఇస్తే సో ఆ మాక్లో మీరు మంచిగా ఇస్తే సో వాళ్ళని కొంచెం ఎక్కువ ప్రయారిటీ పెట్టుకొని ఇస్తాను. మీన్ వైల్ సో మీరు డైలీ ఫిల్ చేసే ఆ ఫామ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ నుంచి కూడా ర్యాండమ్గా పిక్ చేసుకోవడం జరుగుతుంది, నో ప్రాబ్లం.